బైబిల్లో వ్యభిచారానికి 3 డెఫినేషన్స్ చెప్పాడు. యేసు ప్రభువు చెప్పిన మాటతో ఆరంభిస్తాను. మత్తయి సువార్త 5:28 ఏమన్నాడు? ఎవడైనను ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ సమయంలోనే ఆ స్త్రీతో వ్యభిచరించిన వాడగును. మోహపు చూపు చూడడాన్ని దేవుడు ఏం చేశాడు? వ్యభిచారంతో పరిగణించాడు. ఇదేనన్నా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14లో పేతురు లేఖ రాస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలకున్న ఒక అలవాట్లో వారికున్న క్యారెక్టర్స్ అన్ని చెప్పుకుంటూ వస్తూ ఒక మాట అన్నాడు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. ఇక్కడ కూడా ఆ మాట రాశారు, మానక. ఇదన్నా చాలా మంది యవనస్తులు దీనికి బలయ్యారు. ఇదన్నా స్మార్ట్ ఫోన్ దగ్గర కూర్చొని అవమానకరమైనవి మోహపు చూపుతో అనేక మంది అమ్మాయిలను అబ్బాయిల ఫోటోలను సర్వ్ చేస్తున్నారు. లోకస్తుడంటే చూస్తాడు, మరి దేవుని బిడ్డ ఎలా చూస్తావు? ఇలాంటి బానిసత్వంలో నీవు ఉంటే ఈ వర్తమానం నీకే. నిన్ను అవమానపరచడానికి కాదు, నీవు చేసే తప్పును చూపించి పాపాన్ని ఒప్పుకొని చేసి పాపాన్ని శాశ్వతంగా కప్పటానికి, ఆ పాపం మీద విజయాన్ని నీకు ప్రసాదించటానికి ఈ వర్తమానము. ప్రతి మనిషి ఈ స్థాయికి వస్తాడు. ఎవరైనా తప్పు, ఎవరైనా కావచ్చు. అయితే దినాలు గడిచే కొద్దీ ఈ పాపము మీద మీరు జయ జీవితాన్ని పొందుతారు. ఈ దినాల దేవుని యొక్క దృష్టిలో నీవు ఒక ప్రశస్తమైన వాడు. ఇలాంటి అనుభవం గుండా నువ్వు వెళ్తావని తెలిసిన నిన్ను ప్రేమించాడు ప్రభు. నీకు సాయం చేయడానికి ఆయన తాను శోధింపబడి, అన్ని విషయాల్లో శోధింపబడిన వారికి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. యేసు ప్రభువు కూడా ఫేస్ చేశాడు. ఆయన శరీరాశ, నేత్రాశ, జీవపటంబాలను ఫేస్ చేశాడు. అయితే మన వలన అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, కానీ పాపము లేనివాడుగా చేయబడ్డాడు. ఇదేనన్న పాపమును జయించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మోహపు చూపును కూడా జయించే సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇస్తారు. ప్రొవైడెడ్. ప్రభు పాదాల చెంత మీరు సాగిలపడి కేక వేస్తే, దీనిలై మీరు ప్రార్థన చేసి ప్రభుని అడిగితే మీకు సాయం చేస్తాడు. రోమ 6:14 ప్రకారము మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదండి, ఏలుబడి చెయ్యదు. ఈ మాట నమ్ముతున్నారా? నేను నమ్మాను. అరే, ఆటుపోటుల మధ్య ఉన్న నేను నిఖార్సుగా నిలబడ్డా. ఏ పాపమైతే నన్ను ఓడించిన అడగదొక్కడానికి ప్రయత్నం చేసిందో ప్రభు మహాకృపను బట్టి సాక్ష్యం చెప్తున్నాను. నా కాళ్ళ కింద అలాంటి పాపాలను దేవుడు తొక్కి పెట్టడానికి సాధ్యం చేశాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏ పాపమైనా, ఏ అలవాటైనా, మిమ్మల్ని పట్టి పీడించే పాపమును, ఏలుబడి చేసే పాపాన్ని సైతం ఏలుబడి చేయకుండా మీ కాళ్ళ కింద ఉంచి ఏలుబడి చేసే, ప్రభుత్వం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తాడు. కీర్తనకారుడు అన్నాడు, అయ్యా 119 కీర్తన 133లో కేక వేశాడు, ఆర్డర్ మై స్టెప్స్ అకార్డింగ్ టు దై వర్డ్, let no iniquity have dominion over me. ఏ పాపమును నన్ను ఏలుబడి చెయ్యనీయకము. ఈ వాక్యమే దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సాధనము. యవనస్తులారా, దేని చేత మీ నడతను శుద్ధిపరుచుకుంటారు, కడుక్కుంటారు, పవిత్రపరుచుకుంటారు? నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. ఈ వాక్యాన్ని మీరు ఎంతగా శ్రద్ధగా చదువుకుంటారో, వింటారో, ఈ వాక్యమే మీకు స్వాతంత్రాన్ని దేవుడికి తీసుకురావడానికి సాధనంగా వాడుకుంటాడు. అందుకే దీని యొక్క వాక్యంలో యోహాను సువార్త 8:31-32లో మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే విత్ మోహపు చూపు, కామపు చూపులు, వ్యభిచార సంబంధమైన గాడ్ ఇస్ దేర్, గాడ్ ఇస్ గ్రేట్. దేవుడున్నాడు, దేవుడు గొప్పవాడు. ఆ పాపాన్ని జయించే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు కూడా మీకు అనుగ్రహిస్తాడు. కనుక పాపం మీదనే ఏలుబడి చేసేదానికి మనం పిలువబడ్డా. అందుకే మనం జయించువారు ఉండటానికి పిలిచాడు, ఓడిపోవడానికి కాదు. అలాంటి ప్రభువుని మీకు సాయించడానికి నేటికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రభు సహాయం తీసుకో. అద్భుతమైన పాపం మీద విజయాన్ని, జయ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సామర్థ్యాన్ని ఇచ్చే ప్రభు అందుబాటులో ఉన్నాడు. కనుక దేవుడు నిజంగా ఈ మాట ద్వారా వ్యభిచారానికి మోహపు చూపు పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటో తెలుసా అండి?